అనంతవరం గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలానికి చెందిన గ్రామం. ఇది తుళ్ళూరు నుండి 12 కిలోమీటర్ల దూరంలోనూ, మంగళగిరి నుండి 18 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. కొండ మీద ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని దర్శించుకోవటానికి జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి వేలాదిగా భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా శివరాత్రి వెళ్ళిన దగ్గర నుండి ఉగాది వరకు ప్రతి శనివారం తండోపతండాలుగా భక్తులు వచ్చి ముడుపులు చెల్లించుకుంటారు. ఈ గ్రామం పంటలు చేతికి వచ్చే సమయంలో ఈ దేవుడికి పంటల నుండి వచ్చిన ధాన్యంతో మొక్కులు తీర్చుకుంటారు. ఈ దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఖాతాలో చేరింది. అమరావతి నుంచి గుంటూరు వెళ్లే రోడ్లో అమరావతి నుండి సుమారుగా 12 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఇలా ఎడమ చేతి పక్కకి 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే అనంతవరం చేరుకోవచ్చు. ఈ అనంతవరం అమరావతి నుండి సుమారుగా 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అనంతవరం. కొండపైకి వెళ్ళటానికి ఇలా మెట్లు కూడా ఉన్నాయి. కొండపైకి వెళ్ళటానికి ఘాట్ రోడ్డు మార్గం కూడా ఉంది. పూర్వము ఈ అనంతాద్రి పర్వతానికి దక్షిణ భాగమున గల కర్లపూడి పర్వత ప్రాంతమునకు స్వామివారు మొట్టమొదటిసారిగా వెళ్ళినప్పుడు ఆ పర్వతం స్వామికి నమస్కరించి తాను స్వామివారిని మోయలేనని విన్నవించుకొని తూర్పు దిక్కున అనంతాద్రి అనే పేరుగల కొండగలదని చెప్పి అక్కడ తమకు అనుకూలమని భక్తితో ప్రార్థించింది. స్వామి ఆ మాటలను ఆలకించి ఆ పర్వతరాజును కటాక్షించి వారి కోరికపై అనంతాద్రి కొండపై వెలిసినట్లు చెప్తారు. మెట్ల మార్గం నుంచి ఇలా రావాల్సి ఉంటుంది.
ఈ అనంతాద్రి కొండపై స్వయంభూగా వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మీసాలు ఉండటం ప్రత్యేకత. భక్తులు స్వామివారిని పాల పొంగల స్వామి అని, కళ్యాణ వెంకటేశ్వర స్వామి అని, సంతాన వెంకటేశ్వర స్వామి అని పలు రకముల నామములతో కీర్తించి భక్తి శ్రద్ధలతో సేవించుచున్నారు. ఈ ఆలయాన్ని పాల్గొన మాసం నందు శివరాత్రి మొదలు ఉగాది వరకు విశేష పర్వదినాలుగా నిర్ణయించి బ్రహ్మోత్సవాలు జరిపించడం ఆనవాయితీ. ఈ పర్వదినాల్లో వచ్చు శనివారములలో భక్తులు స్వామిని విశేషంగా దర్శించి పొంగళ్ళు సమర్పించి వాహన పూజలు చేయించుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈ ఆలయాన్ని 21/3/2015 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధీనంలోకి తీసుకొని అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఉదయం 6:30 గంటలకు ఆలయం ప్రారంభం అవుతుంది. 6:30 గంటల నుండి 7 గంటల వరకు సుప్రభాతం ఉంటుంది. 7 గంటల నుంచి 7:30 వరకు ఆరాధన, 7:30 నుంచి 8 గంటల వరకు సహస్రనామార్చన ఉంటుంది. 9 గంటల నుండి 12 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. మధ్యాహ్నం 1 గంట నుండి 4 గంటల వరకు దర్శనం నిలిపివేయటం జరుగుతుంది. మరలా 4 గంటల నుంచి 6 గంటల వరకు సర్వదర్శనం ఉంటుంది. ఇక్కడ ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు ఆలయ ప్రాంగణంలో దాతలచే అన్నప్రసాదన వితరణ కార్యక్రమం జరుగును. అమరావతి గుంటూరు మెయిన్ రోడ్ నుంచి 5 కిలోమీటర్లు కర్లపూడి మీదుగా ప్రయాణిస్తే అనంతవరం చేరుకోవచ్చు. కర్లపూడి నుంచి రోడ్డు సరిగ్గా లేదు.